నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ చిలకలూరి చిట్టెమ్మ. మన విడుదల రజని స్టోన్ క్రషర్ దగ్గర డబ్బులు వసూలు చేసిన ఈ క్యాండిడేట్ మెగా డిఎస్సి ఈరోజు యువత కోసం పోరాటం చేస్తుంది. ఎక్కడికక్కడ అక్రమాలకు ముద్దు బిడ్డ సైబరాబాద్ మొక్క. ఈ మొక్కకి చీటీ జరిగింది. పోలీసులు లేపి అరెస్ట్ చేసి పడేశారు. మెగా డిఎస్సిలో రిలే నిరాహార దీక్ష అని హై డ్రామా ముసలి ముతక బ్యాచ్ అందరిని పెట్టుకుని ఈమె యువత ఏంటి సిగ్గుపడతారు నువ్వు జెన్జీ అంటే ఎవరన్నా. విడుదలక్కకి చీటీ చిరిగింది. పోలీసులు ఎక్కడికక్కడ రౌండ్ ఆఫ్ చేస్తే నేల మీద పడి డడడడడ అని డొల్లుతా కూర్చుంది. పసిపిల్ల అనుకుంటుందా? డొల్లడం ఏంటి నేలపైన? సరిగ్గా కూర్చోవడం రాదా? రిలే నిరాహార దీక్ష అని చెప్పి ఓవర్ యాక్షన్ డ్రామా చేసి ఇది పొలిటికల్ మైలేజ్ కోసం కాదు, మేము చేస్తున్న డ్రామా ఏంటంటే అని చెప్పి ఇంకా ఈ చెప్పు పూలు పెట్టుకున్నారు అందరూ. అక్కడ కోట్లే కొట్టి పడేసింది. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే జాబ్స్ పొందారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని తిట్టండి ఆడేస్తారు. రాష్ట్రంలో ఉతికి ఆరేస్తున్నా కూడా సిగ్గు శరం లేకుండా రోడ్ ఎక్కి మెగా డిఎస్సి డ్రామాలో విడుదల రజని ముందు రేస్లో ఉంది. తర్వాత మనం చూసుకుంటే రోజా సెల్వమణక్క, ఆమె కంట అక్కడ ఏంటంటేనండి లిటరలీ అక్కడ దండలు వేయడానికి వీళ్ళ మొహాలకి ఎవరికి దిక్కుదివన లేదు. అక్కడ వాళ్ళకి దండలు వాళ్ళే వేసుకుంటున్నారు. సిగ్గులేని బ్యాచ్, నిజంగా చెప్పాలంటే సిగ్గులేని బ్యాచ్. ఎవరన్నా నిరాహార దీక్ష కూర్చోడానికి వాళ్ళ దండలు వేసుకుంటారు. లేదు మా దండ మేమే వేసుకుంటాం అని చెప్పి ఆ మూల క్యాండిడేట్ ఉంటాడు, ఫ్యాన్ తిప్పుతూ ఉంటాడు. ఏంటో వీళ్ళ చెర్రి చేష్టలు. మొత్తం ఆ ముసలాడు తిరిగేదంతా మొత్తం ముసలి బ్యాచ్. వీళ్ళందరూ డిఎస్సి కోసం పోరాటం చేస్తున్నారు. మెగా డిఎస్సి దగా డిఎస్సి అని చెప్పి రోజా రెచ్చిపోయింది. ఆ మెగా డిఎస్సి పైన లేసిన కుటీర పరిశ్రమ టెంట్లు ఉంటాయి కదండి, ఆ టెంట్ల పైన కోడిగుడ్లు కొట్టారంట. దుంపదగా మీరే కొట్టుకుంటారు. ఇలాంటి బ్యాచ్ అందరూ మీరే, గుడ్డు సోనా పేడ బ్యాచ్ మీకు మీరే కొట్టుకుంటారు. ఇది కాకుండా టెంట్ల మీద మీ వాళ్ళు ఇది కూడా పోసుంటారు. రోజా అంటుంది ఎయిటర్ వేయండి. ఇక్కడ వాళ్ళు ఎలా మార్చుకుంటున్నారో పూలదండలు, దాని తర్వాత గుడ్లు ఎలా కొట్టారంటుందో, సుస్సులు ఎలా చేశారో వాళ్ళ టెంట్ల మీద. సిగ్గొచ్చింది అక్కకి ఆ మాట చెప్పడానికి. కార్యకర్తలు గుండాల్లాగా ధ్వంసం చేయటము, కోడిగుట్లు విసరటము, ఆ యొక్క స్థావరాల మీద ఏమంటారు చెప్పడానికి అసహ్యంగా ఉంది, ఇది పోయటము, ఇవన్నీ ఎంత చాలా సైకోయిజంగా దరిద్రంగా ఉన్నాయి. ఇది కాకుండా ఇక్కడ ఈ క్యాండిడేట్ చెప్తుంది రిలే నిరాహార దీక్ష చాలా క్వైట్ గా కామ్ గా చేసుకుంటున్నాం మేము, పర్మిషన్ అవసరం అండి అంట. జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన బ్రెయిన్ ఉండదు, దాని తర్వాత ఆ పార్టీలో ఉన్న ఈ మహిళలకి బ్రెయిన్ ఉండదు. ఇది ఫ్యాక్ట్. ఎక్కడన్నా నిరాహార దీక్షలు ధర్నాలు చేయాలంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకున్న రోడ్డు పైన రవసగళ్ళ దగ్గరైతే టెంట్లు వీకి అరెస్ట్ చేస్తారు. ఇన్నాళ్ళకి ఏదో రకంగా విడుదల రజని రోజా సెల్వమణ్ణి బొక్కలో కూర్చోబెట్టారు, అరెస్ట్ చేసి ఈడు చౌతలు పడేశారు. వీళ్ళు యువత ఏంటండి డ్రామాలు నడిపి అక్రమంగా డబ్బులు మెక్కి రాష్ట్రంలో పడి మేసిన వీళ్ళందరూ యువత. అసలు వీళ్ళ పైన సీరియస్ గా ప్రొసీడ్ అవ్వలేదు. కానీ ఆ విడుదల రజని పైన స్టోన్ క్రషరు, దాని తర్వాత తన ఎవరండి పిఎం తీసుకెళ్తానని సిగరు తీసుకెళ్ళకండి అని చెప్పి డ్రామాలు చేసిన విడుదల రజని ఈరోజు బాగా చుక్కలు చూపించారు. రోడ్డు మీద డొల్లి కొట్టుకుంది. చిలకలూరుపేట చీటీ చిరిగింది. నెక్స్ట్ టైం ఎలాగో రాదు. రోజా అక్కను కూడా బొక్కలో వేశారు. ఏదో రకంగా బొక్కలోకి వెళ్ళింది. సో ఇదండి అప్డేట్. ఏమంటారు వీళ్ళు యువత? వీళ్ళందరూ ఈ డ్రామాలు ఏంటి, వీళ్ళకి దండలు వేసుకోవడం ఏంటి? దీనిపైన మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.